హాయ్ ఫ్రెండ్స్, ఇది అంబ్రిల్లా డ్రెస్ కోసమని బాడీ పార్ట్ 15 ఇంచెస్, షోల్డర్ 7.5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 7.5 తీసుకున్నా. చెస్ట్ 9 ఇంచెస్ అండి, వేస్ట్ 8 ఇంచెస్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. 1 ఇంచు టక్స్ పెట్టుకోవడం కోసం బ్యాక్ సైడు, ఒక 1.5 ఇంచు లూజ్ ఎక్స్ట్రా అనమాట. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చి షోల్డర్, భుజ, నెక్ ఏమో 4.5, ఫ్రంట్ బ్యాక్ ఒకటేనండి. ఇది ముందు చెస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంతే, 1.5 ఇంచ్ ప్లేట్స్ వేసుకుంటాను. హాఫ్ ఎక్స్ వచ్చి 11 ఇంచులు, 11 ఇంచెస్ హాఫ్ ఎక్స్ మాకు. అక్కడ నుండి ప్లేట్స్ చేయాలి కదా, అందుకు ఇది 1 ఇంచు లోతు కోసం అని ఇలా కర్వ్ తీసుకున్నా అండి. ఫ్రంట్ సైడ్ ఇది బాటమ్ అనమాట. మొత్తం అయితే 45 ఇంచెస్ డ్రెస్ అనమాట లెంత్. అందులో బాటమ్ బాడీ కోసం 15 తీసేసుకున్నాను. బాటమ్ కోసం అని 27 ఇంచెస్ పెట్టుకుంటున్నా అండి. లైనింగ్ ఇది 15 తీసేసిన. 45లో 27 నేను బాటమ్ లైనింగ్ కట్ చేసుకున్నా అండి. సెవెన్ అండ్ హాఫ్ షోల్డరు. మీకు అర్థమవుతుందో లేదో అని మళ్ళీ చెప్పడం అవుతుంది. ఇది వీడియో కూడా నా ఓన్గా నేను తీసుకున్నా, ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అండి. నాకు కొత్త వీడియోస్ పెట్టడం. 3 ఇంచెస్ షోల్డర్ అంటే 4.5 తీసుకున్నా. నెక్ షోల్డర్ సైడ్ 3 ఇంచెస్, బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచు లోతు ఇక్కడ జరుపుకున్నా అండి. ఎందుకంటే మరి లూజ్ రావద్దు, అందుకని. నేను కట్ చేసుకున్నా అండి లైనింగు. వీడియోలో చూపించలేదు నాకు అసలు. ఇది అర్జెంట్ అని నేను వీడియో తీస్తానో లేదో అనిపించింది. వీడియో కట్ చేసినాక నేను చూపిస్తున్నాను, సారీ. ఇది అంబ్రిల్లా డ్రెస్ కదండి, కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండి కటింగ్ చేసుకోవాలి. కొంచెం మిస్టేక్ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది, క్లాత్ వేస్ట్ అవుతుంది. అయితే నేను లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నా అండి. ఇది వేరే కస్టమర్ ఆ పక్కన ఉన్న శారీ ఇది అంబ్రిల్లా డ్రెస్ స్టిచ్చింగ్ చేయమన్నారు. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ తీసుకున్నా అండి. కాకపోతే 1 ఇంచు, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఫ్రంట్ సైడ్ తీసుకున్నా అండి. ఎందుకంటే షేప్స్ వస్తాయి కదా. ఇంకా బాటమ్ వచ్చి బ్యాక్ పార్ట్ని ఇది 2.5 మీటర్ క్లాత్ అండి, లైనింగ్ క్లాత్. డబల్ వేసి ఇది క్రాస్గా 4 ఫోల్డ్స్ చేయాలి, 4 మడతలు రావాలి. బ్యాక్ పార్ట్తోనే మనము జాయింట్ పైన జాయింట్ సైడ్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ వేసుకొని దానికి అంటే ఒక 1.5 ఇంచు వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే సాగుతుంది కదా క్లాత్, అందుకని సాగి